ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మార్చి నెల 29వ తేదీన గోచార ఫలితాలని చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఈ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు ఏవైతే భవిష్యత్తు కోసం రచనలు చేస్తున్నారో అవన్నీ కూడా సంపూర్ణంగా విజయం సాధిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పనులు చేయాలనుకుంటున్నారో మీకు నచ్చిన మీరు మెచ్చిన పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికందుతుంది. దానివల్ల మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్యం అంటే గత కొన్ని రోజులుగా మీరు ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం బాగుండటం, ఆదాయం బాగుండటం రెండూ బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వల్ల వాటిల్లో కూడా మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవి శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, మిత్రుల ఇంటికి వెళ్ళటం కానీ, అక్కడ మీరు హ్యాపీగా సంతోషంగా గడపడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ వస్తువులను అయితే కోరుకుంటున్నారో ఆ వస్తువుల్ని మీకు ఖచ్చితంగా కూడా సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవారు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వస్తువులను బహూకరించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్టుగా మీరు వ్యవహరించడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ ప్రతిభని పై అధికారులు గుర్తిస్తారు. దానివల్ల ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు చేస్తున్న సామర్థ్యానికి, వాళ్ళు చూపించిన సామర్థ్యానికి తగిన సన్మానాలు కానీ, పురస్కారాలు కానీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అదనపు బాధ్యతలు కూడా వీళ్ళకి ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో మీరు మంచి లాభాలను ఆర్జిస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈరోజు మంచి లాభాలను ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆ వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా అద్భుతమైన లాభాలను తీసుకొస్తాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకంటూ ఒక సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు 100% ఏకాగ్రత పెట్టి మీరు చదువుకోవటం వల్ల మీరు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు, మంచి ర్యాంకులు పొందుతారు, మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలు కూడా
ఇతరులని గుర్తించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ప్రభుత్వ సంబంధమైన ఏదైనా పనుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండంటే అవన్నీ కూడా అనుమతులు రావటం, ప్రభుత్వం నుంచి అనుమతులు రావటం, అలాగే రుణాలు మంజూరు అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారితో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం, విలువ పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వాళ్ళ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే పనుల్లో కొంచెం ఒత్తిడి ఉండటం మాత్రం వాస్తవం. ఒత్తిడి అయితే ఎంతో కొంత ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు మాత్రం అన్నీ కూడా శుభ ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు మెచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు సుఖం, సంతోషం సొంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు చాలా వరకు మానసికంగా ఆనందంగా ఉండటమే కాకుండా భౌతికంగా కూడా వీళ్ళు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.